హాయ్ అండి, అందరికీ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే ఉగాదిని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. ముందు రోజు వచ్చేసి అమావాస్య రోజున అందరూ కూడా గుడికి అయితే వెళ్ళొచ్చేసాము. ఇంకా తర్వాత రోజున పొద్దున్నే లేచేసి అందరూ కూడా స్నానాలు చేసేసి ఇంకా ఇంట్లో ఒక్కొక్కరు కూడా మా ఇంట్లో పూజ పనులు చేస్తున్నాము. మేము ఉగాదికి పాలుండ్రాలైనా పప్పుండ్రాలైనా ఖచ్చితంగా చేస్తాము. అత్తయ్య అయితే ఇప్పుడు పప్పుండ్రాలు అయితే చేస్తున్నారు. మీలో ఎంతమందికి పప్పుండ్రాలు తెలుసో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇక్కడ నా చిట్టు తల్లికి పాపం ప్రసాదం అని తెలియదు కదా, తినేస్తాను అనేసి చాలా గొడవ అయితే చేస్తుంది. పాపం అత్తయ్య ప్రసాదం అని చెప్పేసి అసలు ముట్టుకొని ఇవ్వడం లేదు. మా పెద్ద పాప పండగ రోజుల్లోనే పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నార్మల్ రోజుల్లో కనీసం గ్లాస్ కూడా తీసి పక్కన పెట్టదన్నమాట. ఇలా ఉండ్రాలు చుట్టడానికి గబా గబా ఇద్దరు కూడా స్నానాలు చేసేసారు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా. ఇంకా ఉండ్రాలు చుట్టేసిన తర్వాత ఇద్దరు కూడా టిఫిన్ చేస్తున్నారు. ఇంకా అత్తయ్య అయితే ఉండ్రాలు రెడీ చేసేస్తున్నారు. ఫైనల్ గా పప్పుండ్రాలు అయితే రెడీ అయిపోయాయి, ప్రసాదాలు అన్ని కూడా రెడీ అయిపోయాయి. ఇలా పప్పుండ్రాలు తయారు చేసినప్పుడు మా ఇంట్లో అయితే ఇంకా రాత్రికి ఎవ్వరు కూడా నార్మల్ గా భోజనం చేయరు, ఇవే తింటారనమాట. ఇంకా అందరం కూడా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసిన తర్వాత దండం అయితే పెట్టేసుకున్నాము. ఉగాది పచ్చడి కూడా తినేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.